బీఆర్ఎస్ ఒత్తిడితోనే భూపాలపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం జరిగిందని బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 65 అంశాలతో సమావేశం జరిగితే వాటిపై ఎటువంటి చర్చ లేకుండా సమావేశం ముగియడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని విజిట్ చేసి ఆసుపత్రిలోని సమస్యల్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే విమర్శలు చేశారని, అయితే ఎమ్మెల్యే గండ్ర సమస్యలు ఉన్నాయని అంగీకరించడం, సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. రాజకీయ దుర్దేశంతో టీ బోర్డు తొలగించడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం మా యొక్క ఒత్తిడి మేరకి మేము చాలాసార్లు కమిషనర్ గారిని ప్రెషర్ చేస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో 5 నెలల తర్వాత మొదటిసారి మీటింగ్ 65 అంశాలతో పెట్టడం జరిగింది. ఈ 65 అంశాల మీద ఎటువంటి చర్చ లేకుండా కేవలం కోరం ఉన్నదన్న ధైర్యంతో ఓకే అనుకొని దాని మీద ఎటువంటి చర్చ లేకుండా సమావేశాన్ని ఎజెండా అంశాలు ఇవి కూడా చదవకుండా ముగించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సమావేశంలో వాళ్ళ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు గత 3-4 రోజులుగా ఏదైతే ప్రెస్ మీట్లలో మేము హాస్పిటల్ మీద మా యొక్క నాయకుడు రమణారెడ్డి సార్ గారు హాస్పిటల్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన కలెక్టర్ గారి దృష్టికి లేకపోతే అధికారుల దృష్టికి మీడియా ముఖ్యంగా తీసుకపోతే విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళ యొక్క ఈరోజు ఎమ్మెల్యే గారు సమస్యల్ని అంగీకరించడం, ఆ సమస్యలకై సాధనకై కృషి చేస్తా అని చెప్పడం అనేది అది పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ మా యొక్క రమణారెడ్డి సార్ గారి విజయంగా దీన్ని మేము భావిస్తూ ఉంటాం. ప్రజల యొక్క సమస్యలు అన్నింటినీ కూడా వేటి మీద కూడా పూర్తి స్థాయి చర్చలు జరపకుండా తూతూ మంత్రంగా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. కొన్ని ఎజెండాల లేని అంశాలని టీ బోర్డు తొలగించడము, ఏదైతే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి ఫండింగ్ కట్టి ఇక్కడ టీ బోర్డు నిర్మాణం జరిగినాక కూడా వేరే రాజకీయ దురుద్దేశాలతో దాన్ని తొలగించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని పూర్తిగా ఇటువంటి చర్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కొంతమంది చర్చలు చూసినా నేను కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి పరవాన్నం పెట్టిండంట. అటువంటి చర్యలు కొందరు సంబంధం కూడా లేదు. వాళ్ళు సింగరేణి హాస్పిటల్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి కొన్ని చౌకబారు ప్రచారానికి వట్టి అనవసరమైన చర్చల ద్వారా మున్సిపాలిటీకి సంబంధం లేని విషయాల ద్వారా ఈరోజు కాలయాపన చేయడం, దీనిపైన మళ్ళీ మేము సమావేశానంతరం కూడా కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కనుక అయితే మేము కూడా మా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పినాం. ఖచ్చితంగా ప్రతి ఎజెండా మీద భూపాలపల్లి పట్టణ ప్రజల సొమ్ము ఏదైతే వారు ఈరోజు ఖర్చు పెట్టేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో, ఏదైతే 65 అంశాల ఎజెండాలో దాదాపు 60 అంశాల ఖర్చు మన భూపాలపల్లి మున్సిపల్ ప్రజలు ట్యాక్స్ ద్వారా కట్టేటువంటి అమౌంట్. ఈ ట్యాక్స్ ద్వారా కట్టే అమౌంట్లో ప్రతి రూపాయికి కూడా ఈ యొక్క అధికారులు జవాబుదారీగా ఉండాలి. ఈ యొక్క కౌన్సిల్ బాడీ జవాబుదారీగా ఉండాలి. ఊరిగానే ఏ మాత్రం చర్చ పెట్టకుండా ఓకే అనడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో తర్వాత ఇప్పటి నుండి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు, కమిషనర్ గారు కూడా చెప్పిండ్రు, బాడీ వితిన్ 1 మంత్లో పెడతామన్నారు. ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి మీటింగ్ పెడతా అన్నారు. అది కూడా మా బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయమే. అది చాలా మంచి సంప్రదాయం. అటువంటి సాంప్రదాయం కొనసాగాలి. ఎవ్రీ మంత్ మీటింగ్ జరగాలి. ప్రజల సమస్యలు అన్నీ కూడా మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. ముందస్తు చర్యల ద్వారా తీసుకోవడం ద్వారా అవినీతి జరిగే ప్రమాదం ఉన్నది. ప్రజల్లో మున్సిపల్ బాడీ మీద అపోహలు పెరిగే అటువంటి ప్రభావం ఉన్నది. ఆ ప్రజల అపోహలు పెరిగితే మన యొక్క విలువలు తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవ్రీ మంత్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఏదైతే మన బాడీకి గౌరవం వచ్చే చర్యలు పెంపొందించాలి. ప్రజల్లో మున్సిపాలిటీ పట్ల మున్సిపల్ బాడీ పట్ల విశ్వసనీయత పెరిగేటువంటి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.